కంపేర్ చేసుకుంటే షార్టేజ్ ఉందా లేదా ఎక్సెసివ్ ఉందా ప్రజెంట్? అంటే ఫ్యూచర్ లో కూడా ఎలా ఉండబోతుంది? సపరేట్ టీమ్ ని పెట్టాను సార్. ఆ టీం ఏం చేస్తారంటే డైలీ ఒక 15 to 20 జాబ్స్ ఓన్లీ డెవాప్స్, డెవ్సెకాప్స్, ఎస్ఆర్ఈ, ఏడబ్ల్యూఎస్ మన ఇండియాలో అదర్ కంట్రీస్ లో ఏవైతే వేకెన్సీలు ఉంటాయో ఆ వేకెన్సీలు తీసుకొని వచ్చి మా ప్లాట్ఫామ్ లో మేము పోస్ట్ చేస్తాం సార్. కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ కాదు, టెక్నాలజీ సంబంధించి నాకేం తెలియదు. మన దగ్గర బాగా హార్డ్ వర్క్ చేసినటువంటి స్టూడెంట్స్, బాగా ప్రిపేర్ అవుతున్నటువంటి స్టూడెంట్స్, నాకు ఆ టైంలో రీసోర్సెస్ ఏదైనా అవసరమైనప్పుడు ఓన్లైన్ పెట్టుకుని ఆ ప్రాజెక్ట్స్ చేయించాలనేది నా ఫైనల్ ప్లాన్. మరి నెక్స్ట్ ఏదన్నా స్టార్ట్అప్ కంపెనీ కూడా స్టార్ట్ చేసే ప్లాన్ ఏమైనా ఉందా? నో ప్రాక్సీ, నో బ్యాక్డోర్, నో జాబ్ సపోర్ట్. అన్ని డొమైన్స్ కి కాల్స్ తగ్గుతున్నాయి ఇండస్ట్రీలో అన్నటువంటి ఫీలింగ్. ఇప్పుడు అందరూ ఏ ఇంక్లూడ్ చేసుకోండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్కిల్స్ ఇంక్లూడ్ చేసుకోండి అలాంగ్ విత్ ప్రైమరీ టెక్నాలజీ అని అంటున్నారు కదా. డే 1 నుంచి వాళ్ళు ఎప్పుడు జాబ్ వస్తుంది, ఎప్పుడు జాబ్ ఎంత ప్యాకేజ్ వస్తుంది అన్న, 3 years ఎంత ప్యాకేజ్ రావచ్చు, 5 years ఎంత ప్యాకేజ్ రావచ్చు, లేకుంటే నా జాబ్ వస్తుందా రాదా, లేకుంటే ఫేక్ ఎక్స్పీరియన్స్ దొరికిపోతాను, ఇటువంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు. 90% సబ్జెక్టు, 10% జాబ్ సెర్చ్ మీద ఫోకస్ చేయాలి. చాలా మందికి నాన్ ఐటీ కెరీర్ గ్యాప్ వాళ్ళకి చాలా ఆఫర్స్ వచ్చాయి. డొమైన్ సెలెక్షన్ అనేది మన ఫ్రెండ్, మన రిలేటివ్, ఒక ట్రైనర్ చెప్పాడని వినొద్దు సార్. ఏ టెక్నాలజీ అయినా పర్లేదు, మీరు డిసైడ్ అవ్వండి, ఎంటర్ అవ్వండి, లేట్ చేయొద్దు. హాయ్ ప్రశాంత్, ఎలా ఉన్నారు? హాయ్ సార్, బాగున్నాను. ఎలా ఉన్నారు? చాలా రోజుల తర్వాత మీట్ అవుతాం మళ్ళా. ఎస్, అవునండి. సో మార్కెట్ అయితే అప్ అండ్ డౌన్లో ఉంది. సో అందువల్ల ఒకసారి మళ్ళీ మీతో కాంటాక్ట్ అయ్యి డీటెయిల్స్ అని తెలుసుకుందాము, లేటెస్ట్ ఐటీ టెక్నాలజీ సంబంధించి. అండ్ అసలు మీరెవరు అనేది చాలామంది నన్ను అడుగుతున్నారు, ఎందుకు ప్రశాంత్ సార్తో రిఫర్ చేస్తున్నారు డెవాప్స్ ట్రైనింగ్ మీద, అసలు అతను ఎవరు ఏంటి అని చాలా క్వశ్చన్స్ అండ్ డిఎంలు అయితే నాకు వస్తున్నాయి. సో అందువల్ల నేనే ఒక స్టూడెంట్ లాగా ఈరోజు యాక్ట్ చేద్దాం అనుకుంటున్నాను, కొన్ని క్వశ్చన్స్ అడిగి తెలుసుకుందాం అనుకుంటున్నాను. అసలు ఏ ట్రైనింగ్స్ సెషన్స్ ఎలా ఉంటాయి, ఎలా ప్రిపేర్ చేపిస్తున్నారు, అసలు మీరు ఎవరు, ఓకే, అండ్ ఐటీ మార్కెట్కి సంబంధించి కూడా అన్ని డీటెయిల్స్ డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. సో నేను ఒక స్టూడెంట్ లాగా, అది కూడా నేను కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ కాదు, నాన్ కంప్యూటర్ సైన్స్, టెక్నాలజీ సంబంధించి నాకేం తెలియదు. సో ఓకే, నేను అలాగా మీతో ఇంటరాక్ట్ అయ్యి కొన్ని డీటెయిల్స్ అయితే, ఫుల్ డీటెయిల్స్ తెలుసుకుందాం అనుకుంటున్నాను. సో అసలు మీరు డెవాప్స్ ట్రైనర్ అని అందరు చెప్తున్నారు, బట్ ట్రైనర్ కాకముందు అసలు మీ కెరీర్ ఎలా స్టార్ట్ అయింది? మీరంటే ఐటీలో వర్క్ చేస్తున్నారా, అండ్ ఏ టెక్నాలజీతో కెరీర్ స్టార్ట్ చేస్తారు, మీ గురించి కొంచెం చెప్పండి. ఎస్ సార్. నేను బీటెక్ కంప్యూటర్ సైన్స్ నెల్లూరు లోకల్ జేఎన్టీ అఫిలియేటెడ్ కాలేజెస్లో చేశాను, అనంతపూర్. ఓకే. ఆఫ్టర్ దెన్ మాస్టర్స్, ఎంటెక్ సార్. నాకు యాజ్ ఆఫ్ నో గేట్ కంప్యూటర్ సైన్స్ 3 times క్వాలిఫైడ్ సార్. కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉండేది. అప్పటి నుంచి టీచింగ్ అనేది కూడా కొంచెం ఇంట్రెస్ట్గానే ఉండేది. కాకపోతే మనం వర్క్ చేయాలి కదా, అప్పుడు జాబ్ అనేది హై ప్రియారిటీ ఎక్కువ ఉండేది. ఓకే, ఆ టైంలో నేను టెక్ఎంకి జావా డెవలపర్గా సపోర్ట్ చేశాను సార్. ఓకే. ఇనిషియల్గా జావా డెవలపర్గా సపోర్ట్ చేశాను. ఇంటర్నల్గా మాకు ఆ టైంలో డెవాప్స్ సపరేట్ టీమ్ అనేది లేదనమాట. అటువంటి యాక్టివిటీస్ని మేమే స్లోగా హ్యాండిల్ చేసేవాళ్ళం డెవలపర్స్గా. అప్పుడు సపరేట్ టీంను కూడా ఫ్రేమ్ చేశారు వాళ్ళు. ఓకే. ఇనిషియల్గా బిల్డ్ అండ్ రిలీజ్ యాక్టివిటీస్ చేసేవాళ్ళం. తర్వాత టీమ్గా ఫ్రేమ్ చేసిన తర్వాత మేము డెవాప్స్కి స్విచ్ అవ్వాలి, చాలా ఇంట్రెస్టింగ్ ఉంది, జెన్కిన్స్, సిఐసిడి, పైప్ లైన్స్ రాయడం ఇలా ఇంట్రెస్ట్ ఉండబట్టి డెవాప్స్ ఇంజనీర్గా స్విచ్ అయిపోయి ఆఫ్టర్ దెన్ ఐ స్విచ్ టు ద ఎల్టీటీఎస్ సార్. బెంగళూరు మానిత టెక్ పార్క్ ఎల్టీటీఎస్ వచ్చాను. అక్కడ ఒక మళ్ళా 2 years కంప్లీట్ చేసిన తర్వాత 2021లో ఐ స్విచ్ టు రకుటాన్ ఇండియా. ఓకే, టాప్ మోస్ట్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ, జపాన్లో ఉంటుంది సార్. ఇక్కడ డెవలప్మెంట్ ప్లస్ డెవాప్స్ అండ్ ఎస్ఆర్ఏ ఆపరేషన్స్ ఇంజనీర్గా హైర్ చేశారు. కాకపోతే 5 rounds పెట్టాడు సార్ ఆ రోజు. ఓకే, జావా డిఎస్ అన్ని క్లియర్ చేశాము. ఫైనల్గా ఇక్కడ నేను డెవాప్స్ అండ్ ఎస్ఆర్ఈ ఆపరేషన్స్ మేజర్గా హ్యాండిల్ చేస్తున్నాను. ఆర్డర్ మేనేజ్మెంట్ అండ్ బిల్డింగ్ రిలేటెడ్ సర్వీసెస్ మేజర్గా ఫోకస్ చేస్తాను. ఓకే. అలానే నేను ప్యారలల్గా జావా ట్రైన్ చేశాను ఎంతోమంది స్టూడెంట్స్ని, అలానే డెవాప్స్ ట్రైన్ చేస్తూ ఉన్నాను. చాలామంది ప్లేస్ అయ్యారు నా ఐఐటి వాళ్ళు. ఈ ట్రైనింగ్ ఇంట్రెస్ట్ ఉండడం వల్ల కేకే ఫండా అనేటువంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్ తీసుకొచ్చాం, కేకే డెవాప్స్. ఓకే, ఇంతకుముందు ఆఫ్లైన్లో ఉండేది. ఓకే, మా ఫ్రెండ్స్ ఇన్స్టిట్యూషన్స్తో టైఅప్ ఉండేది. సాటర్డే సండే మాత్రం ఎక్కువ ఫోకస్ చేసేవాళ్ళం. ఇప్పుడు ఆన్లైన్ కూడా తీసుకుని వచ్చి మనకి వరల్డ్ వైడ్, మనకి యుఎస్ యూకే స్టూడెంట్స్ అందరికీ మేము సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాం సార్. మన దగ్గర మేజర్గా మేము ఫోకస్ చేసేది ఏంటంటే, నా టార్గెట్ ఏంటంటే నో ప్రాక్సీ, నో బ్యాక్డోర్, నో జాబ్ సపోర్ట్. ఓకే. స్టూడెంటే ఓన్గా ఇంటర్వ్యూ క్రాక్ చేయాలా, స్టూడెంటే ఓన్గా జాబ్ చేయగలగాలి. జాబ్ పోయినా పర్లేదు, మళ్ళీ ఇంటర్వ్యూ క్రాక్ చేసుకునే విధంగా మనం ట్రైనింగ్ ఇవ్వాలి. దానికోసం కొత్త కొత్త ఫీచర్స్ తీసుకొని వస్తే బెటర్ అనేసి నేను ఈ ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యాను సార్. ఓకే, ఫైన్.
మరి ఈ కేకే డెవాప్స్ అనే ఈ ఆన్లైన్ ట్రైనింగ్ ప్లాట్ఫామ్ స్టార్ట్ చేసి ఎన్ని రోజులు అయింది సార్? ఇప్పుడు కేకే డెవాప్స్ మేము స్టార్ట్ అయ్యింది అయితే 2 ఇయర్స్ బ్యాక్ స్టార్ట్ అయ్యాం సార్. ఓకే. ఓకే. మేము ఫీల్డ్లో నుంచి వచ్చి ఉండేది మాత్రం 2016 నుంచి ఫీల్డ్లో ఉన్నాం సార్. ఓకే. ఓకే. 2016 నుంచి మనం ఫీల్డ్లో ఉన్నాం. 2019లో ఓన్గా ఎస్టాబ్లిష్ చేయడానికి జస్ట్ డెవాప్స్ అని ఓన్గా స్టార్ట్ చేశాం కానీ ఆన్లైన్లోకి ఎంటర్ అయింది మాత్రం 2 ఇయర్స్ బ్యాక్ ఎంటర్ అయ్యాం సార్. ఓకే, ఫైన్. ఎస్ సార్. అయితే మీరు మోస్ట్లీ లేటెస్ట్ టెక్నాలజీని యాడ్ చేస్తుంటారు అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రజెంట్ మార్కెట్ ఎలాగైతే డెవాప్స్ సంబంధించిన ప్రోడక్ట్ సంబంధించిన స్కిల్స్ని యాడ్ చేస్తుంటా అనుకుంటున్నాను. ఏంటివి ఆ స్కిల్స్ ఏంటివి? లేటెస్ట్ స్కిల్స్ యాడ్ చేశారు మీ కరికులంలో? ఎస్ సార్. ఇప్పుడు మార్కెట్లో ఓన్లీ డెవాప్స్ అన్నటువంటి దాని మీద తక్కువ కాల్స్ ఉన్నాయన్నటువంటి అది ఒక స్పెక్యులేషన్స్ బాగా స్ప్రెడ్ అవుతున్నాయి అనమాట. ఓకే. నాట్ ఓన్లీ డెవాప్స్, అన్ని డొమైన్స్కి కాల్స్ తగ్గుతున్నాయి ఇండస్ట్రీలో అన్నటువంటి ఫీలింగ్. మీరు ఏ ప్రాజెక్ట్ అయినా తీసుకోండి సార్, ఆ ప్రాజెక్ట్లో 90% ప్రాజెక్ట్స్ క్యూబర్నెటీస్ లేకుండా రన్ అవుతుండవు. ఇప్పుడు ప్రజెంట్ ప్రతిదీ మైక్రో సర్వీస్. ఓకే. ఓకే. వాళ్ళకి డెవాప్స్ నేర్చుకున్నటువంటి స్టూడెంట్స్ కాదు కావాల్సింది. డెవాప్స్తో ఎక్స్పర్టైజ్ అనేటువంటి స్టూడెంట్స్. ఏ టాస్క్ ఇచ్చినా కానీ దాన్ని హ్యాండిల్ చేసేటువంటి స్టూడెంట్స్ కంపెనీ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటుంది. నేర్చుకున్న వాళ్ళు అయితే థౌజండ్స్ ఆఫ్ మెంబర్స్ నౌకరీలలో దొరుకుతారు. ఓకే. మేము ఓకే. కొత్తగా యాడ్ చేసింది ఏంటంటే గిటబ్ యాక్షన్స్, ఆర్గో సిడి, ఓకే, టెరాఫామ్ ఇన్డెప్త్, క్యూబర్నెటీస్ డాకరే 2 months టైం తీసుకుంటున్నాం. ఎందుకనంటే దాంట్లో ఎన్నో కాన్సెప్ట్స్ ఉంటాయి సార్. ఆ కాన్సెప్ట్స్ బాగా ప్రాజెక్ట్ ఓరియంటెడ్లో మనకి 20+ మైక్రో సర్వీసెస్ ఉన్నటువంటి ప్రాజెక్ట్ తీసుకొని ఎండ్ టు ఎండ్ ఆ కాన్సెప్ట్స్ అన్ని ఇన్డెప్త్ కవర్ చేసి దాంట్లో సినారియోస్ ఏం అడిగేయడానికి ఛాన్స్ ఉంటుందని ట్రైన్ చేస్తూ ఉంటాం సార్. ఆ టెరాఫామ్లో కూడా రీసెంట్గా చాలా సిలబస్ చేంజ్ చేసాం. ఓకే. మార్కెట్ రిక్వైర్మెంట్ ఏంటి, ఓకే, మార్కెట్లో ఎక్కువగా ఏ క్వశ్చన్స్ అడుగుతున్నారు, మన ప్రాజెక్టులు మా ప్రాజెక్ట్లో మేము ఎక్కువగా ఫేస్ చేసేటువంటి ఇష్యూస్ ఏంటి, అటువంటివన్నీ మేము సిలబస్లో యాడ్ చేసాం. సో అలానే సెక్యూరిటీ రిలేటెడ్ కూడా స్టాటిక్ కోడ్ అనాలిసిస్, డైనమిక్గా ఎలా అప్లికేషన్ టెస్ట్ చేయాలా, మనం ఎక్కడన్నా క్రెడెన్షియల్స్ హార్డ్ కోడ్ చేస్తూ ఉంటే దాన్ని ఎలా సెక్యూర్ చేసుకుంటూ ఉండాలి, ఓకే, యాన్సిబుల్ ద్వారా ఎలా మన ప్లేబుక్స్ అన్నిటిని ఇన్క్రిప్ట్ చేయగలగాలి, మొత్తం సెక్యూరిటీ కాన్సెప్ట్స్ని కూడా మనం కరికులంలో యాడ్ చేయడం వల్ల చాలా మందికి ఎక్కువ కాల్స్ వస్తున్నాయి. ఓన్లీ డెవాప్స్కి కాల్స్ కంటే డెవాప్స్, ఎస్ఆర్ఈ, డెవ్సెకాప్స్, ఏడబ్ల్యూఎస్ 4 కాంబినేషన్ కానీ ప్లేస్ చేస్తే అందరితో కంపేర్ చేస్తే ఎక్కువ కాల్స్ వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. అందుకనే మేము 5 months ప్రోగ్రామ్ కండక్ట్ చేస్తున్నాం సార్. ఓకే, ఫైన్. సూపర్. మరి మీ కెరీర్ని ఒక ఐటీ ప్రొఫెషనల్గా కెరీర్ స్టార్ట్ చేశారు. నెక్స్ట్ మీరు ట్రైనర్, డెవాప్స్ ట్రైనర్గా వర్క్ చేస్తున్నారు. మరి నెక్స్ట్ ఏదన్నా స్టార్టప్ కంపెనీ కూడా స్టార్ట్ చేసే ప్లాన్ ఏమైనా ఉందా? ఎస్ సార్. నేను స్టార్టప్ కంపెనీ స్టార్ట్ చేయాలని అంటే ఇక్కడ ప్రజెంట్ నేను వర్క్ చేసేది స్టాప్ చేయాలి. ఎందుకంటే మీ దగ్గర ట్రైన్ అయిన డెవాప్స్ ప్రొఫెషనల్స్కి ఏదైనా అవకాశాలు కొంతమందికైనా వస్తాయని మేమందరం చాలా మంది ఎదురు చూస్తున్నాం. మరి ఎస్ సార్. మేము ఆల్రెడీ మాకు ఉన్నటువంటి హెచ్ఆర్ కనెక్షన్స్ కానీ ఈవెన్ మనకి సపరేట్ డెడికేటెడ్ జాబ్ పోర్టల్ కూడా ఉంది సార్. కేకే ఓకే. డెవాప్స్ అంటే సపరేట్ డెడికేటెడ్ జాబ్ పోర్టల్ ఉంటుంది. అలానే మాకున్నటువంటి టైఅప్స్తో మేము రెఫరెన్స్లు ఇచ్చేదానికి ట్రై చేస్తూ ఉంటాం. నేను నెక్స్ట్ ఇయర్ వీఆర్ ప్లానింగ్ టు స్టార్ట్ డౌన్ స్టార్టప్ కంపెనీ సార్. ఎందుకంటే ఒక ఫిజికల్ లొకేషన్ ఉండాలి. ఓకే. స్టూడెంట్స్ కానీ ఎవరైతే ట్రైన్ అయినటువంటి స్టూడెంట్స్ కానీ మనకి ఏదైనా ప్రాజెక్ట్స్ వస్తే మనం దాన్ని హ్యాండిల్ చేసుకునే దాన్ని కానీ మన దగ్గర బాగా హార్డ్ వర్క్ చేసినటువంటి స్టూడెంట్స్, బాగా ప్రిపేర్ అవుతున్నటువంటి స్టూడెంట్స్, నాకు ఆ టైంలో రీసోర్సెస్ ఏదైనా అవసరమైనప్పుడు ఓన్లైన్ పెట్టుకుని ఆ ప్రాజెక్ట్స్ చేయించాలనేది నా ఫైనల్ ప్లాన్ సార్ అది. ఓకే. నెక్స్ట్ ఇయర్ నేను ఆల్రెడీ ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అదంతా మనకి సెటప్ అదంతా ఫిజికల్ లొకేషన్ బెంగళూరులో మేము సెర్చ్ చేస్తా ఉన్నాం సార్. కరెక్ట్ లొకేషన్లో మనం స్టార్ట్అప్ స్టార్ట్ చేయాలని. నెక్స్ట్ ఇయర్ వీఆర్ ప్లానింగ్ ఫర్ దట్ సార్. 100% వీ విల్ డూ. ఈవెన్ జాబ్ సైడ్ మన సైడ్ రెఫరెన్స్ కూడా సార్. లెట్ మీ షేర్ మై స్క్రీన్ మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ గో టు జాబ్స్, ఫర్ ఎగ్జాంపుల్ మన సైడ్ నుంచి ఏ జాబ్స్ ఉన్నా కానీ మేము ఇక్కడ ప్రతిదీ, అంటే నాట్ ఓన్లీ ఇండియా సార్, ఓకే, యుఎస్, యూకే, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఓకే డెవాప్స్ ఇంజనీరు, క్లౌడ్కి సంబంధించిన నీరు, ఓకే, డెవ్సికాప్స్, ఎస్ఆర్ఏ రిలేటెడ్ జాబ్, అదర్ కంట్రీలో మన స్టూడెంట్స్ ఉన్నా కానీ వాళ్ళకి మన సైడ్ నుంచి సపోర్ట్గా అక్కడ ఏమేమి జాబ్స్ పడుతున్నాయని వాళ్ళకి మేము నోటిఫికేషన్ సెండ్ చేస్తూ ఉంటాం సార్. అది మీ ఎక్కడైతే ఓన్ డెవాప్స్ వెబ్సైటా? మా ఓన్ వెబ్సైట్ సార్ అది. రియల్లీ ఇప్పుడు నేను గుడ్ దానికోసం ఇనిషియేటివ్. సపరేట్ టీంని పెట్టాను సార్. ఆ టీం ఏం చేస్తారంటే డైలీ ఒక 15 to 20 జాబ్స్ ఓన్లీ డెవాప్స్, డెవ్సెకాప్స్, ఎస్ఆర్ఈ, ఏడబ్ల్యూఎస్ మన ఇండియాలో అదర్ కంట్రీస్లో ఏవైతే వేకెన్సీలు ఉంటాయో ఆ వేకెన్సీలు తీసుకొని వచ్చి మా ప్లాట్ఫామ్లో మేము పోస్ట్ చేస్తాం సార్. ఫ్రెషర్ నుంచి ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ 3 years, 4 years, 5 years
10 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ కూడా డైరెక్ట్గా అప్లై చేసుకునేటువంటి ఫ్లెక్సిబిలిటీ మనం కలిగిస్తాం. కాకపోతే వాళ్ళకి టైం రెడ్యూస్ చేయడానికి సార్, కొంతమందికి ప్రాపర్గా ఫిల్టర్ చేసుకునేటువంటి ఆప్షన్ 30 ఉండకపోవచ్చు. ఇయర్స్. అందువల్ల మేము మా సైడ్ నుంచి కూడా మేము ప్లేస్మెంట్ అసిస్టెంట్స్ అన్న దానికి వాల్యూ క్రియేట్ చేయాలి అనేసి మా సైడ్ నుంచి మేము ఎఫర్ట్స్ పెడుతున్నాం సార్. దట్స్ రియలీ ఏ గుడ్ ఇనిషియేటివ్ ప్రశాంత్ సార్, యా, రియల్లీ. వెరీ సూన్ వీ విల్ ఇన్వైట్ యూ ఆల్సో మై స్టూడెంట్స్. నా నా స్టార్ట్అప్ కంపెనీ మన స్టూడెంట్స్ తాతే నేను ఓపెన్ చేయించాలని నా టార్గెట్స్. ఎవరైతే సూపర్. మనకు బెంగళూరు నియరెస్ట్ లొకేషన్ లో ఉంటారో స్టూడెంట్స్, వాళ్ళని సూపర్. ఇన్వైట్ చేసి వాళ్ళ చేతే నేను నా కంపెనీ స్టార్ట్ చేపిస్తాను. దానికి ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్లాన్ తో మేము స్టార్ట్ చేయాలని వెయిట్ చేస్తున్నాం సార్. ఓకే, సూపర్. మరి మీ దగ్గర ట్రైనింగ్ తీసుకుంటున్న డెవాప్స్ స్టూడెంట్స్కి మీరు అసలు ఎలాంటి ప్రాజెక్ట్స్, ఎలాంటి డొమైన్స్ మీద మీరు ట్రైన్ చేస్తున్నారు? ఎస్ సార్, మన దగ్గర మేజర్గా ఫస్ట్ మనకి ఆ ప్రాజెక్ట్ ఫ్లో అర్థం కావడానికి 3 టైర్ ఆర్కిటెక్చర్ ఉంటుంది సార్. 3 టైర్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఈ కామర్స్ రియల్ టైం ప్రాజెక్ట్ సార్, అంటే సిమిలర్ టు రియల్ టైం. ఓకే, 20+ మైక్రో సర్వీసెస్ ఒక పర్సన్ ప్రాజెక్ట్ లేక ఎంటర్ అయిన తర్వాత ఏ టైప్ ఆఫ్ ఇష్యూస్ ఫేస్ చేయొచ్చు, ఎన్ని మైక్రో సర్వీసెస్ ఒక డెవాప్స్ ఇంజనీర్ హ్యాండిల్ చేస్తూ ఉంటాడు, ఎలా పైప్ లైన్స్ మనం కోడ్ రాస్తూ ఉంటాం, డిప్లాయ్ చేసిన తర్వాత ఎలా మానిటర్ చేసుకోవాలి అప్లికేషన్ని, అలా ఒక రియల్ ఎన్విరాన్మెంట్లో ఎలా అయితే ఈ కామర్స్ అప్లికేషన్ లైక్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇటువంటి అప్లికేషన్స్ ఎలా ఉంటాయో ఒక సిమిలర్ ప్రాజెక్ట్ని, ఈ కామర్స్ ప్రాజెక్ట్ని మనం ఎండ్ టు ఎండ్ సెటప్ చేసి డిప్లాయ్ చేసి మానిటరింగ్ కూడా సెటప్ చేసి అలర్ట్స్ కూడా కాన్ఫిగర్ చేస్తాం సార్. ఎస్, ఓకే, సూపర్. దానికోసం మేము ఏం చేస్తాం అంటే ఫస్ట్ ఒక 1 మంత్ వరకు కూడా వాళ్ళకి ఆ ఫండమెంటల్స్ ఏం కావాలో ఆ ఫండమెంటల్స్ అన్ని బిల్డ్ చేసుకున్న తర్వాతే మన ప్రాజెక్ట్లోకి ఎంటర్ అవుతాం సార్. ఓకే, అంటే మీ దగ్గర ఎంట్రీ జాయిన్ అయితే, కోర్స్ జాయిన్ అయితే ఇంకా జాబ్ రెడీ పర్సన్ లాగా రెడీ అంతే అవుతారు. సార్, అందుకని మా మా టార్గెట్ నో ప్రాక్సీ, నో బ్యాక్ డోర్, నో జాబ్ సపోర్ట్. ఓకే. సో ఇప్పుడు నేను సపోజ్ నాన్ కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండ్, నాన్ ఐటీ నుంచి నేను ఐటీలోకి ఆర్ డెవాప్స్లోకి జాయిన్ అవ్వాలి అనుకుంటున్నాను. మరి ఆ, మీ ప్రోగ్రామ్ స్ట్రక్చర్ ఏదైతే మీరు ప్రిపేర్ చేశారో కరికులం, అది కరెక్ట్గా సెట్ అవుతుందా? మేము చేయగలమా నాన్ ఐటీ వాళ్ళని కూడా? సార్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు నాన్ ఐటీ క్యాండిడేట్స్ అనుకోండి సార్. మీరు నాన్ ఐటీ అని అంటే ఇప్పుడు మీరు మీ ఫ్రెండ్స్ రెఫర్ చేశారనో డెవాప్స్కి రావద్దు. లేకపోతే జావా మీ ఫ్రెండ్స్ ఎవరో చదువుతున్నారని చెప్పి జావాకి వెళ్ళకూడదు. అలా అంటే డొమైన్ సెలెక్షన్ అనేది మన ఫ్రెండ్, మన రిలేటివ్, ఒక ట్రైనర్ చెప్పాడని వినొద్దు సార్. అది మాత్రం నా సిన్సియర్ రిక్వెస్ట్. ఓకే. మీరు 100 రకాలుగా ఎంక్వైరీ చేయండి. యూట్యూబ్లో చాలా ఫ్రీ వీడియోస్ ఉన్నాయి సార్. ఫ్రీ వీడియోస్, డెమో వీడియోస్ ఉంటాయి. అన్ని వీడియోస్ చూడండి. మీకు కోడింగ్ కావాలా, నాన్ కోడింగ్ కావాలా, ఏ టెక్నాలజీ అయితే బాగుంటుంది, మీరు నెక్స్ట్ 5 ఇయర్స్ 10 ఇయర్స్ మీరు దేని మీద అయితే, మీరు నాన్ ఐటీనా లేదంటే మీరు ఐటీలో ఉన్నారా, కంప్యూటర్ సైన్స్ బ్యాక్గ్రౌండా, మెకానికల్, ఇవన్నీ మైండ్లోంచి ఫస్ట్ తీసేయాలి. ఓకే. ఓకే, మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ లాగే మీ మైండ్ సెట్ని ట్యూన్ చేసుకోవాలి, ఫీల్ అవ్వాలి. ఫీల్ అయిన తర్వాత డెవాప్స్ అండ్ క్లౌడ్కి రావాలనంటే ఎక్కువ టైం స్పెండ్ చేయాలి సార్. మంచి ప్యాకేజెస్ ఎందుకు ఇస్తారు? ప్యాకేజెస్ ఎక్కువ రావాలనంటే ఎక్కువ టైం స్పెండ్ చేసి ఎక్కువ నేర్చుకోవాలి. నేను చాలా మందిని అబ్జర్వ్ చేసింది, నాన్ ఐటీ నుంచి ఇట్లా కెరీర్ గ్యాప్ వాళ్ళు వచ్చింది. డే 1 నుంచి వాళ్ళు ఎప్పుడు జాబ్ వస్తుంది, ఎప్పుడు జాబు ఎంత ప్యాకేజ్ వస్తుంది, ఫస్ట్ వాళ్ళు నాకు కాల్ చేసినప్పుడు కూడా అన్న 3 ఇయర్స్కి ఎంత ప్యాకేజ్ రావచ్చు, 5 ఇయర్స్కి ఎంత ప్యాకేజ్ రావచ్చు, లేకుంటే నాకు జాబ్ వస్తుందా రాదా, లేకుంటే నేను ఫేక్ ఎక్స్పీరియన్స్ దొరికిపోతాను, ఇటువంటి క్వశ్చన్స్ అడుగుతున్నారు. ఓకే. ఇది అడగకూడదు సార్. నేను స్టూడెంట్స్కి నేను ముందు చెప్పేది ఏంటంటే, నాకు ఈ స్కిల్ సెట్ ఉంది, నేను ఇంతవరకు నేర్చుకున్నాను, నా స్టాండర్డ్స్ ఇవి, నన్ను ఒకసారి చెక్ చేయండి కొన్ని క్వశ్చన్స్ అడిగి. ఓకే, నేను ఇంకా అప్ టు డేట్ ఉన్నానా లేదా, ఇంకా డెప్త్ ఏమన్నా నేర్చుకోవాలా, ఇప్పుడు కూడా సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేట్ చేసి 90% సబ్జెక్టు, 10% జాబ్ సెర్చ్ మీద ఫోకస్ చేయాలి. ఓకే. ఇప్పుడు 90% జాబ్ సెర్చ్ కోసం ఫోకస్ చేసి 10% సబ్జెక్ట్ కోసం ఫోకస్ చేస్తే క్లియర్ చేయడం చాలా డిఫికల్ట్ అయిపోతుంది అవును, ఇంటర్వ్యూ. 100% ట్రూ. చాలా మంది మీరు కూడా ట్రైనింగ్, మీరు కౌన్సిలింగ్ ఇస్తుంటారు కదా, మీరు చూడండి. అవును. వాళ్ళు ఫోన్ చేసినప్పుడు అడిగేది ఇది. వాళ్ళు ఎప్పుడు కూడా నేను ఈ టెక్నాలజీ బాగా ఇంత డెప్త్ నేర్చుకున్నాను సార్, నాకు కొన్ని క్వశ్చన్లు మీరు అడగండి, అడిగిన తర్వాత నన్ను అసెస్ చేయండి, నాకు దాని తర్వాత గైడెన్స్ ఇవ్వండి అని ఎవరు అడగరు. రైట్. అడగాల్సినటువంటి ప్రాసెస్ అది సార్, నాకు తెలిసినంత వరకు. నేను చేసిన వాళ్ళు కూడా చెప్తున్నా, మీకు ఎంతవరకు సబ్జెక్ట్ తెలుసు. మీరు నాన్ ఐటీ అయినా కానీ కరెక్ట్గా సెట్ అవుతుంది సార్. ఎందుకంటే మేము ఇచ్చేటువంటి ప్లాను బేసిక్ నుంచి లైనక్స్ కమాండ్స్ని స్టార్ట్ చేస్తాను. రైట్. ఈవెన్ లైనక్స్ కూడా 2 వీక్స్ తీసుకొని బేసిక్స్ నుంచి స్టార్ట్ చేస్తాను. కాబట్టి నాన్ ఐటీ కాదు, ఈవెన్ నేను ప్రీవియస్ వీడియోస్లో కూడా చెప్పుంటాను, 10th క్లాస్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ కూడా డెవాప్స్ నేర్చుకోవచ్చు. కానీ ఆ చెప్పేటువంటి ట్రైనర్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అవును. ఆ ట్రైనర్ ఎలా దాన్ని కన్వే చేసి స్టూడెంట్కి కంటెంట్ డెలివర్ చేస్తున్నాడు అనేసి. మా దగ్గర ఏ ట్రైనర్ మిడిల్లో రాడు సార్, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు నేనే ఉంటాను. అవును, సూపర్. మీ నాకున్నటువంటి దగ్గర 9+ ఇయర్స్.
ఎస్ సార్. ఆ, ఇన్ని బ్యాచెస్ కంప్లీట్ చేస్తారు కదా మరి, ఎవరైనా సరే జాబ్ తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారా మరి? ఎంత హైయెస్ట్ ప్యాకేజ్ వచ్చిన వాళ్ళు ఉన్నారు? ఎంతమందికి వచ్చింది జాబ్? ఎస్ సార్. మనకి మన బ్యాచ్లో జాయిన్ అయినటువంటి స్టూడెంట్స్ వర్కింగ్ ఎంప్లాయీస్ అయితే ఆల్మోస్ట్ క్లియర్ చేసుకుంటారు సార్. ఓకే. ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే నాన్ ఐటీ కెరియర్ గ్యాప్ వాళ్ళకి వస్తుంది. ఓకే. ఇది నాన్ ఐటీ నుంచి కెరియర్ గ్యాప్ వచ్చిన వాళ్ళకి ఉమ్. వాళ్ళకి రియల్ ఎక్స్పీరియన్స్ ఉండదు. అంటే మనం ఎంత ట్రైన్ చేసి ఎంత డెప్త్ ట్రైన్ చేసినా వాళ్ళకి మాట్లాడడం ప్రాబ్లం అవుతుంది. అంటే కమ్యూనికేషన్. రియల్గా కన్వే చేయలేరు. అవును. అట్లా వాళ్ళ కోసం నేను ఆ ప్రాబ్లం ఐడెంటిఫై చేశాను సార్. 6 months ముందే మేము దాన్ని బాగా అడ్రస్ చేశాను నేను. ఓకే. వర్కింగ్ వాళ్ళకి మనం ఏం లేదు, సింపుల్గా మనం చెప్పుకున్నటువంటి క్లాసెస్ చెప్పుకు వెళ్ళిపోతే వాళ్ళు ఆ ఫ్లోలో డొమైన్స్ ఇచ్చి అయిపోతారు ఈజీగా. చాలా మందికి నాన్ ఐటీ మా యూట్యూబ్ ఛానల్లో కూడా చాలా మందితో నేను పాడ్కాస్ట్ చేస్తున్నాను. సో కొంతమంది ఇంట్రెస్ట్ ఉంటారు, కొంతమంది ఇంట్రెస్ట్ ఉండరు. ఓకే. చాలా మంది ఫ్రెషర్స్ సెలెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. ఓకే. ఈవెన్ నా కమ్యూనిటీ పోస్ట్లో కూడా మేము ఎప్పుడు గ్రూప్ మెసేజెస్ సెండ్ చేస్తాం సార్. మా ఓకే. స్టూడెంట్కి ఏదైనా ఆఫర్ వస్తే మా గ్రూప్లో పెడతాడు. ఏది వాళ్ళ వాళ్ళకి సపరేట్ గ్రూప్ ఉంటుంది, వాట్సాప్ గ్రూప్. ఆ గ్రూప్లో పెడితే ఆ గ్రూప్ మెసేజెస్ ఈవెన్ కమ్యూనిటీలో కూడా నేను చాలా మెసేజెస్ పెట్టున్నాను సార్. ఓకే. చాలా మందికి నాన్ ఐటీ కెరీర్ గ్యాప్ వాళ్ళకి చాలా ఆఫర్స్ వచ్చాయి. కానీ ఇంకా రిమైనింగ్ స్టూడెంట్స్ కూడా హెల్ప్ చేయాలి అనేసి మేము సినారియో ప్లే గ్రౌండ్ని తీసుకొచ్చాం సార్. ఓకే. సినారియో ఏంటి ప్లే అది? గ్రౌండ్. సినార్ ప్లే గ్రౌండ్ అంటే ఏంటి? కొంచెం ప్రాక్టికల్గా మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? ఒక్క నిమిషం సార్, లెట్ మీ షేర్ మై స్క్రీన్. నేను ఇందాక ఓపెన్ చేశాను అనుకుంటాను. హియర్, ఇఫ్ యూ గో టు హియర్, ఇక్కడ సినారియో ప్లే గ్రౌండ్ అని ఉంటుంది సార్. మన సైట్ ఇది కేకే డెవాప్స్, blog.kkdevops.com, ఓన్లీ రిజిస్టర్డ్ స్టూడెంట్స్ ఉంటుంది. ఓకే. ఇక్కడ ప్రతి టూల్కి సినారియోస్ నేనే ఫ్రేమ్ చేశాను. ఇక్కడ మ్మ్. ప్రతి టూల్కి సినారియోస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు గిట్ ఓపెన్ చేశారనుకోండి సార్. ఓకే. గిట్ ఓపెన్ చేస్తే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చాలా సినారియోస్ ఉంటాయి. మ్మ్. ఐ వాంట్ టు ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ యూ ట్రైంగ్ టు ఓపెన్, ఓకే, హియర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి. ఏదో ఒక డ్యూ టు బ్యాడ్ కమిట్ కానీ ఇస్ ఇట్ పాసిబుల్ టు మల్టిపుల్ సినారియోస్ మేము ఇక్కడ లోడ్ చేసాం. ఓకే. Uh, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కెన్ యూ ఎక్స్ప్లెయిన్ మీ యువర్ గిట్ ప్రాజెక్ట్ స్ట్రక్చర్ అని అడుగుతాడు. ఇక్కడ నేనే అడుగుతాను. ఇక్కడ చూడండి. Yeah, hi, Krishna. Can you please explain me about your project Git structure, how it is and how it will be, what are all the folders and how it will be? Can you please explain that? ఇలా అడిగిన Yeah, తర్వాత hi, Krishna. ఇలా నేను ఓకే. అడుగుతాను సార్. ఓకే. వాళ్ళు ఇక్కడ టైప్ చేయొచ్చు. ఇక్కడ నెక్స్ట్ కొట్టాలి. ఇక్కడ మ్మ్. నెక్స్ట్ కొడితే వాళ్ళు ఇక్కడ టైప్ అయినా చేయొచ్చు, లేదనుకుంటే రికార్డ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి, నేను ఊరికే రికార్డ్ వాళ్ళ చేస్తాను. ఆన్సర్, స్టూడెంట్ ఆన్సర్. ఇక్కడ నేను రికార్డ్ చేస్తున్నాను. హలో, దిస్ ఈస్ టెస్టింగ్ రికార్డ్. యా, గిట్ బ్రాంచింగ్ స్ట్రాటజీస్ టెస్టింగ్ రికార్డ్. ఓకే, సినారియో ప్లే గ్రౌండ్ ఫ్రమ్ ద కేకే ఫండా. స్టాప్ అండ్ సేవ్. వాళ్ళు రికార్డ్ చేసేసారు. ఓకే. రికార్డ్ చేసిన తర్వాత ఇక్కడ వినొచ్చు స్టూడెంట్స్. ఇక్కడ నేను రికార్డ్ చేస్తున్నాను. హలో, దిస్ ఈస్ టెస్టింగ్ రికార్డ్. యా, గిట్ బ్రాంచింగ్ స్ట్రాటజీస్ టెస్టింగ్ రికార్డ్. ఓకే, సినారియో ప్లే అంటే వాళ్ళు ఎలా చెప్పాలనుకుంటున్నారు ఇక్కడ రికార్డ్ చేస్తాం సార్. ఓకే. రికార్డ్ చేసిన తర్వాత నేను నెక్స్ట్ కొట్టానంటే నేను ఎలా చెప్తానని ఆన్సర్ ప్లే అవుద్దేడా. Yes, sir. Thank you. Okay, in my project, we have 55 plus microservices, and all the ఓ 55 సూపర్. microservices we ఓ. have separate GitHub repositories, and each repository we have again a number of branches. అంటే దీన్ని ఎలా చేసామంటే సార్, ఇప్పుడు ఫినిష్ కొట్టారు అనుకోండి. ఓకే. ఇప్పుడు మీరు ఇక్కడ ఫినిష్ కొడితే అతను ప్లే చేసిన ఆడియోస్ అన్ని ఇక్కడే ఉంటాయి. ఓకే. ఓకే. అతను ఇక్కడికి వచ్చి ఫిల్టర్ చేసుకోవచ్చు, క్వశ్చన్ వైజ్ ఫిల్టర్ చేసుకోవచ్చు. ఏ సినారియో ఫర్ ఎగ్జాంపుల్ ఈ సినారియో అతను ఎన్నిసార్లు అయినా అటెంప్ట్ చేసుకోవచ్చు మన దగ్గర. ఓకే. ఇప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అతను ఏ క్వశ్చన్ అయితే ఫిల్టర్ చేసుకోవాలనుకుంటే ఆ క్వశ్చన్ ఫిల్టర్ చేసుకుంటే అతను ఆడియో ఏడే ప్లే అవుతుంది. ఓకే. అప్పుడు లేదు అతనికి ఇంట్రెస్ట్ లేదు, ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ సినారియోస్ ఇది నేను సరిగ్గా చెప్పలేదబ్బా అనుకున్నాడంటే ఇక్కడే డిలీట్ చేసుకోవచ్చు. మ్మ్. డిలీట్ చేసుకొని మళ్ళా వెళ్ళి రిటర్న్ వెళ్ళి మళ్ళీ మళ్ళీ రీట్రై ప్లే చేసుకో. గ్రౌండ్కి వెళ్ళి మళ్ళీ రీఅటెంప్ట్ చేసుకోవచ్చు అతను. ఓకే. ఇలా ఓకే. ప్రతి టూల్కి మేము ప్లే గ్రౌండ్ని డిజైన్ చేస్తాం సార్. ఇది మాత్రం నాన్ ఐటీ స్టూడెంట్స్కి, కెరియర్ గ్యాప్ స్టూడెంట్స్కి, ఎవరికైతే ఐటీ ఎక్స్పీరియన్స్ ఉండదో వాళ్ళు ఇండస్ట్రీలోకి రావడానికి, ఎలా మాట్లాడితే మనం క్రాక్ చేయగలం, ప్రాక్సీ మీద డిపెండ్ కాకుండా 3 lakhs 4 lakhs డబ్బులు లాసుకోకుండా ఉండడానికి ఇది తీసుకొచ్చాను సార్. నేను ఇదైతే లాస్ట్ బ్యాచ్లో మన ఆగస్ట్లో ఈవినింగ్ బ్యాచ్ చేశాను కదా సార్. చాలా ఆ మంచి బ్యాచ్ ఫీచర్ ఇది ప్రశాంత్. ఏ సార్, ఇంటర్వ్యూ ప్రిపరేషన్ కి చాలా మంచి ఫీచర్ ఇదైతే మాత్రం. ఊరికే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అయితే చాట్ జీపీటీ 100 క్వశ్చన్లు ఇస్తుంది సార్. అవును. లేదా గూగుల్లోకి వెళ్ళో ఏదో పీడిఎఫ్లు దొరుకుతాయి లింక్డ్ఇన్లో. ఇట్లా ఇలా చేస్తే నాకు చాలా ఇప్పుడు ఏంటంటే ఈ మంత్ ఇప్పుడు మనం ఈ సాటర్డే సండే మనకి డెమో ఉంది సార్ 26th. ఓకే. ఓకే, ఆ స్టూడెంట్స్ అప్కమింగ్ స్టూడెంట్స్ కూడా ఓకే, ఆ 5 months ప్రోగ్రామ్ అప్కమింగ్ స్టూడెంట్స్ కూడా అవి హెల్ప్ అవుతాయి. వన్ టైం నేను రికార్డ్ చేసి ఇచ్చానంటే వాళ్ళకి అది ఎప్పటికీ హెల్ప్ అవుతుందని మేము దాంట్లోకి ఎంటర్ అయ్యాం సార్. ఓకే. మీది ఇది ట్రైనింగ్ అనేది లైవా లేకపోతే ఏమైనా రికార్డ్స్ ఇలాంటివి కూడా ఇస్తుంటారా? ఎలాగ? అవును, మనం ఇంతవరకు నో రికార్డెడ్ సెషన్స్, లైవ్ కండక్ట్ చేస్తాం. లైవ్
వాళ్ళ ఇష్టం సార్. లైవ్ జాయిన్ అవ్వాలనుకుంటే ఎర్లీ మార్నింగ్ 6:45 నుంచి స్టార్ట్ అవుతుంది. ఓకే. డెమో ఒకటే 10:30కి ఉంటుంది సండే. మండే నుంచి 1 వీక్ ఫ్రీగా అటెండ్ అవ్వచ్చు స్టూడెంట్స్. ఫ్రీ ఆఫ్ కాస్ట్తో సెషన్స్, లైవ్ సెషన్స్ అటెండ్ అవ్వచ్చు. ఎర్లీ మార్నింగ్ 6:45 నుంచి 8:30, 8:45 వరకు సెషన్ జరుగుతుంది. 1.5 అవర్ సెషన్ ఉంటుంది. హాఫ్ అన్ అవర్ ఇంటర్వ్యూ డిస్కషన్ ఉంటుంది. ఆ రోజు ఓ- చెప్పినటువంటి కాన్సెప్ట్ మీద ఏం అడిగేదానికి ఛాన్స్ ఉంటుంది. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నాయా అన్ని నన్ను అడగొచ్చు. లైవ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత 2 అవర్స్ తర్వాత రికార్డింగ్ ఇస్తాను. ఓకే. కొంతమంది జాయిన్ కాలేకపోవచ్చు, వర్కింగ్ వాళ్ళు ఉంటారు. ఓకే, టైం యూఎస్ యూకే వాళ్ళు కూడా జాయిన్ అయినప్పుడు టైం మిస్ మ్యాచ్ అవ్వచ్చు. ఆ రికార్డింగ్ లైఫ్ టైం యాక్సెస్ ఇస్తాం సార్ మేము. ఓ సూపర్. ఇంకొకటి సార్, వాళ్ళు సెషన్ మిస్ అయ్యారు అనుకోండి, వర్కింగ్ ఎంప్లాయీస్కి నోట్స్ రాయడం డిఫికల్ట్. అవును. ఎందుకంటే వాళ్ళు మళ్ళీ క్లాస్ అయిపోతానే రెడీ అవ్వాలి, ఆఫీస్కి వెళ్ళాలా. వాళ్ళు నోట్స్ రాయాల్సినటువంటి అవసరం లేదు. టైం ఉంటే ఖచ్చితంగా రాయమని నేను ప్రిఫర్ చేస్తాను. ఓకే. మీకు ఓన్ నోట్స్ ఉంటే చాలా బెటర్. ఇక్కడికి వెళ్తే మన సైట్లోనే కేకే ఇవన్నీ డెవలప్స్లోనే రిజిస్టర్డ్ స్టూడెంట్స్కేనా ఈ ఫీచర్స్? మన రిజిస్టర్డ్ స్టూడెంట్స్కి సార్. ఇక్కడ ఇఫ్ యూ గో టు బ్లాగ్ సైట్, ఇక్కడ టూల్స్ ఓపెన్ చేస్తే మనం, ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ ఓపెన్ క్యూబర్నెటిస్, నేను క్యూబర్నెటిస్ ఓపెన్ చేస్తే మేము చెప్పినటువంటి కాన్సెప్ట్కి యాజ్ ఇట్ ఈస్ బ్లాగ్ ఉంటుంది సార్. ఓకే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూఆర్ ఓపెనింగ్ రిప్లికేషన్ కంట్రోలర్ అనుకోండి. మ్మ్. క్యూబర్నెటిస్ రిప్లికేషన్ కంట్రోలర్ గురించి నేను క్లాస్లో చెప్పుకుంటాను. ఓకే. ఓకే. సేమ్ బ్లాగ్ ఉంటుంది. నేను రాసినటువంటి యామ్ఎల్ ఫైల్స్ లైవ్ లో రాస్తాం ఇవన్నీ. చూడండి, క్లాస్ లో స్క్రీన్ మ్మ్. షాట్స్ తీసి ఇక్కడ అప్డేట్ చేస్తా ఉంటారు. ఓకే. సిమిలర్ గా ఉంటుంది బ్లాగ్. వాళ్ళు వావ్. పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ గో టు జెన్కిన్స్, లేదు గిట్ అండ్ గిటప్ ఓపెన్ చేశారనుకోండి, వీళ్ళకి ఇక్కడే ఉంటాయి సార్ మొత్తం. ఇక్కడే ఫర్ ఎగ్జాంపుల్ గిట్ వర్క్ ఫ్లో గురించి ఆ రోజు హాట్ ఫిక్స్, మెర్జ్ కాన్ఫ్లిక్ట్స్ అన్ని చెప్పాను. ఇక్కడే వాళ్ళకి నీట్ గా బ్లాగ్ ఉంటుంది. ఎలా అక్కర్ అవుతుంటుంది బ్రాంచ్, ఓకే, గిట్ బ్రాంచింగ్ కమాండ్స్ మొత్తం డీటెయిల్డ్గా ఉంటుంది డాక్యుమెంట్. ఓకే. అంటే వాళ్ళ ఛాయిస్ సార్. వాళ్ళు నోట్స్ రాయాలనుకుంటే దట్ ఈస్ బెస్ట్ ప్రాక్టీస్. ఇంకోటి ఏంటంటే మా ప్రాజెక్ట్లో నేను పనిచేసేటువంటి కంపెనీలో ఏదన్నా రియల్ టైమ్ ఇష్యూస్, చూడండి రియల్ టైమ్ ఇష్యూస్, ఓకే, హోమ్ పేజ్ లోడ్ అవ్వడం లేదు, ఎలా ట్రబుల్ షూట్ చేస్తావు. ఓకే. లేదు డిస్క్ ఫుల్ అయిపోయింది, ఎలా ట్రబుల్ షూట్ చేస్తావు యాజ్ అ డెవాప్స్ ఇంజనీర్. లేదు రాంగ్ ఇమేజ్ డిప్లాయ్ చేసాను, ఎలా ట్రబుల్ షూట్ చేస్తావు. ఇటువంటి ఇష్యూస్ని మా ప్రాజెక్ట్లో ఫేస్ చేసినటువంటి ఇష్యూస్ని కూడా మేము ఇక్కడ లోడ్ చేస్తుంటాం. ఓ సూపర్. కాకపోతే నేమ్స్ మారుస్తాం, సిమిలర్గా వేస్తే మాకు ప్రాబ్లం కాబట్టి. ఇక్కడ మ్మ్. చూడండి ఏటీఎస్ రెజ్యూమేస్ ఉంటాయి. ప్రతిదీ ఓ ప్రతిదీ రెజ్యూమ్ ఏటీఎస్ రెజ్యూమ్స్ కూడా. ఓ సూపర్. వాళ్ళకి ఇయర్ వైజ్ ఉంటుంది సార్. ఏ ఇయర్ కావాలంటే వాళ్ళకి ఆ ఇయర్ మనం మన సైడ్ నుంచి ప్రొవైడ్ చేయాలి. వాళ్ళ సైడ్ నుంచి ఏంటంటే కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్ సార్. ఎవ్రీడే నేను ఇప్పుడు మీరు చెక్ చేసుకోండి, బ్యాచ్ 5 బ్యాచ్ 6లో కూడా 1 డే అనుకుంటాను నేను డిలే చేసింది. ఏ రోజు కూడా 7:30 బ్యాచ్ అయినా కానీ 7:30కే క్లాస్ స్టార్ట్ అవుతుంది. ఓకే. మీరు మీరు పంపించినటువంటి స్టూడెంట్ కూడా ప్లేస్ అయ్యాడు కదా సార్, సురేష్ అవును. సుమన్. విన్నా. సురేష్ సుమన్, ఎస్. అతన్ని అడగండి. మీరు ఏ రోజు కూడా ఆన్ టైం స్టార్ట్ అవుద్ది బ్యాచ్. ఓకే. ఏది సెషన్ 1 మినిట్ కూడా లేట్ చేయం. సో మన ఈ వీడియోస్ చూసి చాలా మంది అయితే ఆ, ప్రశాంత్ సార్ దగ్గర జాయిన్ అయ్యే వాళ్ళు చాలా మంది ఉన్నారు. బట్ అన్ని వీడియోస్ మనం వాళ్ళ స్టూడెంట్ ఎక్స్పీరియన్స్ షేర్ చేయలేక కొన్ని అయితే షేర్ చేశాను, ఆల్రెడీ అప్లోడ్ చేసిన ఒక ఇద్దరు స్టూడెంట్స్తో ఎవరైతే ప్లేస్ అయ్యారో 22 lakhs ప్యాకేజ్తో. సో రియలీ వర్త్ఫుల్. ఎవరైనా జాయిన్ అయ్యే వాళ్ళకి 100% ఎఫర్ట్స్ ఉంటాయి అండ్ స్పెషల్ కేర్ కూడా ఉంటుంది. సో మనం ఇంకా కంటిన్యూ చేసి ఇంకా కొన్ని డౌట్స్ ఉన్నాయి, అవి కూడా అడుగుదాము. సో ఇన్ కేస్ మాకు డౌట్స్ వచ్చిందనుకోండి, ఎలా కాంటాక్ట్ అవ్వాలి మీతో? అంటే వేరే ఏమన్నా అదర్ పార్టీ టీం ఉందా, ఏమన్నా వాళ్ళతో కాంటాక్ట్ అవ్వాలా, లేకపోతే మీతో డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వాలా, అది చెప్పండి. నో సార్, డౌట్ సెషన్స్, క్లాస్లో ఏదైనా డౌట్స్ ఉన్నా నేనే ఉంటాను. ఓకే, ఏ టైం అయినా కానీ వాళ్ళకి 24/7 అని చెప్తాను. నైట్ 12 నుంచి మార్నింగ్ 6 ఒక్కటే బ్రేక్ ఉంటుంది. ఓకే. ఆ రిమైనింగ్ టైంలో ఎప్పుడైనా నాకు కాల్ చేయొచ్చు, ఎప్పుడైనా నాకు మెసేజ్ చేయొచ్చు. KKDevOps.com వెబ్సైట్లో నా డీటెయిల్స్ మొత్తం ఉంటాయి. ఈవెన్ మీరు డిస్క్రిప్షన్లో కూడా నా డీటెయిల్స్ యాడ్ చేయండి సార్, వాళ్ళకి హెల్ప్ అవుతుంది. ఓకే, వాళ్ళకి ఏ టైం అయినా నన్ను రీచ్ అవ్వచ్చు డైరెక్ట్గా. మేము ఏదో నా దగ్గర ట్రైన్ అయినటువంటి స్టూడెంట్స్ని డౌట్స్ రిజాల్వ్ చేయమని చెప్పి వాళ్ళని యాడ్ చేసి వాళ్ళు రియల్ టైం అని చెప్పం మనం. ఎందుకంటే నన్ను ట్రస్ట్ చేసి వస్తారు కాబట్టి నేను ఇన్వాల్వ్ అవుతాను. ఓకే. ఫస్ట్ నేను ఏం చెప్తానంటే, ఇనిషియల్గా మీకు ఏదైనా ఇష్యూ వస్తే మీరు ఓన్గా రీసెర్చ్ చేసి సాల్వ్ చేయండి. నా సిస్టంలో వర్క్ అయింది, మీ సిస్టంలో మనం అంతా క్లౌడ్లో చేసేది వర్క్ అంతా. అక్కడ వర్క్ అవుతుంది, నీకు వర్క్ అవుతుంది, మీరు ఎక్కడో మిస్టేక్ చేస్తున్నట్టు. ఓకే. రూట్ కాజ్ ఐడెంటిఫై చేయండి. ఇఫ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు ఐడెంటిఫై ద రూట్ కాజ్, దెన్ ఐ విల్ ఎంటర్. ఇప్పుడు అందరూ ఏ ఇంక్లూడ్ చేసుకోండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్కిల్స్ ఇంక్లూడ్ చేసుకోండి అలాంగ్ విత్ ప్రైమరీ టెక్నాలజీ అని అంటున్నారు కదా. మరి మీరేమన్నా అలాంటి స్టూడెంట్స్కి ఏమైనా ట్రైన్ చేస్తున్నారా? ఎండ్ ఆఫ్ ది సెషన్స్ కానీ, ఇదిగో మీరు ఇలాగ ప్రాంప్ట్స్ రాస్తే ఇలాగ మీకు రిజల్ట్స్ వస్తాయి, ఎంత ప్రొడక్టివిటీ ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనేది ఎస్ ఏమన్నా సార్. యాడ్ చేస్తున్నారా? మన దగ్గర మేము AI టూల్స్
ఓకే, ప్రెజెంటేషన్లో ఎలా ఏ టూల్స్ యూస్ చేయాలా, వర్క్ చేయడమే కదా సార్, దాన్ని క్లయింట్ ప్రజెంట్ చేయగలగాలి. అవును. ఓకే, ప్రజెంటేషన్ స్కిల్స్ మేము నేర్పిస్తున్నాం. అలానే మా దగ్గర నేను ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు డైరెక్ట్గా గూగుల్లో సెర్చ్ చేస్తాను. ఇంకా గూగుల్లో కాంప్లికేటెడ్ ఉన్నప్పుడు డైరెక్ట్గా ఏ టూల్స్, చాట్ జీపీటీ, జెమినీ, లేదంటే డిఫరెంట్ ఏ టూల్స్ యూస్ చేసి ఆ ఇష్యూని అడ్రస్ చేస్తాను. ఆ అడ్రస్ చేసేటప్పుడు ప్రాంప్ట్ ఎలా ఇవ్వాలి, మీరు చెప్పినట్టు అవును. ప్రాంప్ట్ కరెక్ట్గా ఇవ్వకపోతే అది రిప్లై ఇవ్వదు. అవును. మీరు ఆ రిప్లై ఇచ్చిన తర్వాత అది వ్యాలిడ్ ఆన్సరా, ఆ కమాండ్స్ ఫైర్ చేయొచ్చా, ఫైర్ చేయకూడదా, చాట్ జీపీటీ ఇచ్చినటువంటి కమాండ్స్ నువ్వు డైరెక్ట్గా ఫైర్ చేయకూడదు. ఎందుకంటే కొన్నిసార్లు ఆ, మన ఇన్ఫ్రానే కరప్ట్ అయ్యేదానికి ఛాన్స్ ఉంటుంది, మన అప్లికేషన్ కూడా కరప్ట్ అయిపోతుంది. అవును. మనం ఇచ్చేటప్పుడే ప్రాంప్ట్ ఇవ్వాలి. ఓకే, నేను ఏ కమాండ్ ఫైర్ చేస్తే సేఫ్, ఏ కమాండ్ ఫైర్ చేయకపోతే సేఫ్, అవన్నీ డీటెయిల్స్ అవే దాన్ని అడిగి తీసుకొని ఫైర్ చేయాలి. అట్లా నేను చేస్తుంటాను. నాకు చాలా సార్లు ఇష్యూలు వస్తాయి. మేము ప్రాజెక్టులు మనం డిప్లాయ్మెంట్స్ చేసేటప్పుడు, మేము యామల్ ఫైల్స్ రాసేటప్పుడు కానీ, మేము ఏదన్నా ట్రబుల్ షూట్ చేసేటప్పుడు వీఆర్ యూజింగ్ ఏఐ టూల్స్. రైట్. కానీ బిఫోర్ గో డైరెక్ట్లీ జంపింగ్ ఇన్ టు దట్ ఏఐ టూల్స్, దే నీడ్ టు అండర్స్టాండ్ ద ఫండమెంటల్స్. ఇఫ్ దే ఆర్ స్ట్రాంగ్ ఇన్ ద ఫండమెంటల్స్, నో వన్ విల్ స్టాప్ ఇన్ ద ఐటీ. సో ఈ మధ్య రీసెంట్గా వస్తున్న ఒక డెసిగ్నేషన్ ఏంటంటే ఎక్కువ మంది అడుగుతుంది, ఈ మల్టీ క్లౌడ్ ట్రైనింగ్ ఇస్తున్నామని అంటున్నారు. మరి అది ఎంతవరకు పాసిబుల్ అవుతుంది? మీరు కూడా ఏమైనా లాంచ్ అయిపోతున్నారా మల్టీ క్లౌడ్ మీద అనేది? అంటే అజూర్ కానీ, ఎస్ఆర్ఈ కానీ, డెవసెక్స్ యాప్స్ కానీ ఇలాంటివన్నీ కూడా యాడ్ చేస్తారా ఒకే ట్రైనింగ్ సెషన్లో? ఎస్ సార్, ఇప్పటికి మనకి 5 months టైం తీసుకుంటున్నాం అనమాట. అంటే ఏది ఈ మెయిన్ డెవాప్స్ కవర్ చేయడానికి విత్ ఏడబ్ల్యూఎస్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, మీకు ఏడబ్ల్యూఎస్లో కొన్ని సర్వీసెస్ బాగా ఐడియా ఉంటే అజూర్ కానీ, జీసీపీ కానీ చాలా ఈజీ. ఓకే. ఓకే, ఇక్కడ మనం ఒక డిఫరెంట్ నేమ్ పిలుస్తాం, అక్కడ డిఫరెంట్ నేమ్, కాకపోతే బ్యాక్గ్రౌండ్ కాన్సెప్ట్ అంతా అదే. ఇప్పుడు వాల్యూమ్స్ అయితే ఇక్కడ ఈబీఎస్ వాల్యూమ్స్ అంటారు, అక్కడ డిఫరెంట్ నేమ్ కాల్ చేస్తుంటారు అనమాట. అలా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక కారు డ్రైవ్ చేసినప్పుడు ఇంకొక కారు స్టార్టింగ్లో కాంప్లికేటెడ్గా ఉంటుంది, ఆటోమేటిక్గా డ్రైవ్ చేస్తుంటే వస్తుంది. కానీ మన దగ్గర మాత్రం టెరాఫామ్ ఇన్ డెప్త్ ఉంటుంది అలాంగ్ విత్ ఏడబ్ల్యూఎస్. ఓకే. ఏడబ్ల్యూఎస్ చెప్పిన తర్వాత టెరాఫామ్ ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ జనవరి బ్యాచ్ వస్తుంది సార్ మనకి. ఈ బ్యాచ్ కాకుండా నెక్స్ట్ ఇయర్ బ్యాచ్ వీఆర్ ప్లానింగ్ టు యాడ్ వన్ మోర్ క్లౌడ్, ఇదర్ జీసీపీ ఆర్ అజ్యూర్. ఓకే. ఓకే, ఆ వీడియోస్ మన స్టూడెంట్స్, ప్రీవియస్ స్టూడెంట్స్కి ఫ్రీ ఆఫ్ కాస్ట్తో వస్తుంది. ఓ సూపర్. ఏది కొత్తగా మేము ఏది యాడ్ చేసినా కానీ అది ప్రీవియస్ స్టూడెంట్స్కి ఫ్రీ ఆఫ్ కాస్ట్తో వెళ్తుంది సార్. దే నేను నో నీడ్ టు పే ద ఎనీ సింగిల్ రూపీ. ఓ సూపర్. నెక్స్ట్ ఇయర్ వీఆర్ ప్లానింగ్. బట్ యాజ్ ఆఫ్ నౌ ఈ లోపలికి జాయిన్ అయిన వాళ్ళందరినీ మనం మంచిగా ట్రైన్ చేసి లోపలికి పుష్ చేయడానికి వీఆర్ గోయింగ్ విత్ ద ఏడబ్ల్యూఎస్ అండ్ టెరాఫామ్ ఇన్ డెప్త్. మా టెరాఫామ్ సెషన్స్ అటెండ్ అయినటువంటి స్టూడెంట్స్ దే కెన్ సపోర్ట్ ఫర్ ద ఎనీ క్లౌడ్. ఓకే ఫైన్. బికాస్ నేను అఫిషియల్ డాక్యుమెంటేషన్ నుంచే కోడ్ అంతా తీసుకొని ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ చేస్తాను. మరి ఇప్పుడున్న మార్కెట్ డిమాండ్కి అండ్ ఎవరైతే కోర్స్ నేర్చుకుంటున్న దానికి కంపేర్ చేసుకుంటే షార్టేజ్ ఉందా లేకపోతే ఎక్సెసివ్ ఉందా ప్రజెంట్? అంటే ఫ్యూచర్లో కూడా ఎలా ఉండిపోతుంది ఈ క్లౌడ్ అనేది, క్లౌడ్ టెక్నాలజీ మీద అనేది? లేదు సార్, ఇప్పుడు మీరు గమనించండి, ఆన్ ప్రిమైస్ చాలా వరకు తగ్గింది. ప్రతి ఒక్కరూ క్లౌడ్కి మైగ్రేట్ అయిపోయారు. ఓకే. మీరు ఇప్పుడు చూడండి, మన వైజాగ్లో కూడా గూగుల్ వాళ్ళ ఏ డేటా హబ్. సెంటర్ వచ్చేసి ఈ డేటా సెంటర్స్ మన దగ్గరికి రావడం వల్ల కూడా కొన్ని ఆపర్చునిటీస్ పెరిగేదానికి ఛాన్స్ ఉంటుంది సార్. ఓకే. కాకపోతే దాని వాటర్ సోర్సు, పవర్ కన్సంప్షన్ అంతా ఎక్కువ ఉంటుంది డ్యూ టు సమ్ పొల్యూషన్. అది డిఫరెంట్ స్టోరీ. కానీ మనకి అల్టిమేట్ ఏంటంటే, మనకి ఏరియా డెవలప్ అయితే అవ్వాలి ఉంటుంది. అంటే ఖచ్చితంగా మనకి రీసోర్సెస్ ప్రొవైడ్ చేయాలి. మనం ప్రొవైడ్ చేసినప్పుడు ఆ లేటెన్సీ ఇష్యూ లేకుండా ఉండడానికి, ఏది ఫాస్ట్గా వాళ్ళకి రెస్పాన్స్ పోవడానికి కొన్ని కంపెనీస్ నియరెస్ట్ లొకేషన్లో ల్యాండ్ ఇంకా అవ్వడానికి ట్రై రావచ్చు. చేస్తాయి. ఫర్ న్యూగా ఎగ్జాంపుల్, ఇఫ్ రావచ్చు. యూ గో టు స్టాక్ మార్కెట్ విత్ ఇన్ సెకండ్స్లో మనకి డేటా లోడ్ అవ్వాలి. అవును. కొంతమంది గేమ్స్ ఆడుతుంటారు, ఆన్లైన్ గేమ్స్. అటువంటి వాళ్ళకి సెకండ్స్లో డేటా ఎక్కడ కూడా వాళ్ళకి ఫాస్ట్నెస్ అనేది ఫాస్ట్గా ఉండాలన్నమాట. ఓకే, అందువల్ల ప్రతిదీ క్లౌడ్ అయిపోయింది సార్, ప్రతిది యాక్టివిటీ క్లౌడ్. ఎందుకంటే ఆన్ ప్రిమైస్లో మనం డేటాను అంతా మెయింటైన్ చేయాలనంటే ఆ రీసోర్సు, ఆ పవర్ కన్సంప్షన్, ఆ కూలింగ్ మొత్తం మన మీదే బడ్డన పడుతుంది, కంపెనీ మీదే. ఓకే. అందుకని పే యాజ్ యూ గో మోడల్లో డైరెక్ట్గా క్లౌడ్కి వెళ్ళడం, మనకి ఎంతవరకు కావాలో అంతవరకు యూస్ చేసుకోవడం, బయటకు వచ్చేయడం. ఓ సూపర్. లాంగ్ రన్ కావాలంటే లాంగ్ రన్ కమిట్మెంట్స్ సైన్ చేసుకొని మనం లాంగ్ టర్మ్ సపోర్ట్ తీసుకొని ఇన్ని సంవత్సరాలకి మేము ఆ బిడ్డింగ్ చేసుకొని, లేదంటే ఇన్ని సంవత్సరాలకు మన బడ్జెట్ పెట్టుకొని ఇంత ఇంత రీసోర్సెస్ కావాలనుకోవడం, మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తగ్గించుకోవచ్చు. విత్ ఇన్ సెకండ్స్లో మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు. మన అప్లికేషన్ కూడా హై సెక్యూర్గా ఉంటుంది. సో ఈ అన్నిటిని బేస్ చేసి చూసుకుంటే అంటే రాబోయే కాలంలో ఇండియాలో ఎక్కువగా ఏ హబ్ డేటా సెంటర్స్ కానీ ఆర్ అదర్ న్యూ కంపెనీస్ కానీ ఎక్కువగా ఎస్టాబ్లిష్ అవడానికి ఛాన్స్ ఉంది. సో దానివల్ల
మనకి న్యూ హైరింగ్ కూడా ఎక్కువగా ఉండబోతుంది. లైక్ ఏఏ కానీ, మెషిన్ లెర్నింగ్ కానీ, క్లౌడ్ టెక్నాలజీస్ మీద కానీ, ఆర్ డేటా ఇంజనీర్ జాబ్ రోల్స్ కానీ. మరి ఖచ్చి- మీరేమంటారు దీని మీద? ఖచ్చితంగా ఉంటుంది సార్. ఎందుకనంటే ఆ, ఎవరైతే అప్ టు డేట్ ఉంటారో, ఇప్పుడు ఏఐ టూల్స్ వస్తున్నాయి, ఏఐ టూల్స్ వల్ల ఇంపాక్ట్ లేదు, ఏఐ వేస్ట్ అని అనుకోవచ్చు, కానీ మనం కానీ ఖచ్చితంగా ఇంపాక్ట్ అయితే ఉంటుంది. ఉంది ఉంది. ఆ ఇంపాక్ట్ మన మీదకి రాకూడదు. ఎందుకనంటే మనం అప్ టు డేట్ ఉంటే మన మీదకి రాదు. అవును. దాన్ని మనం బాగా అర్థం చేసుకొని దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో ఆ ఫీల్డ్ స్లోగా ఎంటర్ అవ్వాలి. ఇప్పుడు మీరు డెవాప్స్ అండ్ క్లౌడ్ కానీ జావా ఏదైనా నేర్చుకొని ఇండస్ట్రీలోకి ఎంటర్ అయిన తర్వాత నెక్స్ట్ లెవెల్ ఏం నేర్చుకోవాలి, దాని తర్వాత ఇంకా ఏం నేర్చుకోవాలి అంటే ఎవ్రీడే మనం ఒక 2 to 3 అవర్స్ మనం లెర్నింగ్కి సపరేట్గా మనం డెడికేటెడ్గా ప్రిపేర్ అవుతుంటే ఇటువంటి కొత్త టెక్నాలజీస్ వస్తూనే ఉంటాయి సార్. మీరు అవును. లాస్ట్ 10 to 15 years నుంచి అబ్జర్వ్ చేయండి. అవును. చాలా టెక్నాలజీస్ వస్తున్నాయి, ఏం అది వస్తుంది, క్లౌడ్ వచ్చింది, జాబ్స్ పోయినాయి అంటారు. లేకపోతే కరోనా వచ్చింది, ఇంకా అసలు సాఫ్ట్వేరే లేదన్నారు. అవును. కరోనా రావడం వల్ల ఎక్కువ సాఫ్ట్వేర్ జాబ్స్ హైరింగ్ జరిగింది. అవును. ఓకే, కరోనా వచ్చింది, మీ జాబ్స్ అన్ని పోయినాయి, ఇంకా సాఫ్ట్వేర్ లేదన్నారు. ఇవన్నీ జరుగుతూ ఉంటాయి స్పెక్యులేషన్స్. ఓకే, ఇవన్నీ మనం పట్టించుకోవద్దు. ఎందుకంటే మైండ్ డిస్ట్రాక్షన్స్. ఆ యూట్యూబ్ ఓపెన్ చేస్తే ఆ అల్గర్థం ఎలా రాసి ఉంటారంటే గూగుల్ వాళ్ళు, మనం ఒక ప్రోడక్ట్ మనం సెర్చ్ చేసాం అనుకోండి, ఆ ప్రోడక్ట్ని నెక్స్ట్ ఇమ్మీడియట్గా నెక్స్ట్ రికమెండెడ్ వీడియోస్ పడిపోతూ ఉంటాయి. ఓకే. ఆ విధంగా రాయడం వల్ల మనం యూట్యూబ్కి అడిక్ట్ అయిపోతూ ఉంటాం, సోషల్ మీడియాకి. ఓకే, రైట్. ఆ ఓట్లోంచి బయటకు వచ్చేసి హ్యాపీగా మొబైల్కి దూరంగా ఉండి హ్యాపీగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసి మంచి ప్యాకేజ్ కొట్టుకొని మంచిగా ఇప్పుడు చూడండి సార్, మెట్రోపాలిటేషన్ మీరు బెంగళూరు కానీ హైదరాబాద్ కానీ ఎంత రేట్లు ఉన్నాయి. హౌస్ పర్చేస్ చేయాలన్నా, అవును. ఏమి ఒక చిన్న కారు పర్చేస్ ఏది పర్చేస్ చేయాలన్నా భయంకరమైన రేట్లు. ఆ మార్కెట్ స్టాండర్డ్స్ చూసుకోండి. మనం అంతవరకు రీచ్ అవ్వాలంటే ఎన్ని గంటలు కష్టపడాలి. లేదనుకుంటే ఆ రెంటెడ్ హౌసెస్లో మనం ఉండాలి. ఆ రెంటెడ్ హౌసెస్లో ఉంటే ఎన్నో కాంప్లికేషన్స్. అవును. ఓకే, ఇవన్నీ మైండ్లో పెట్టుకొని ప్రిపరేషన్ స్టార్ట్ చేయమని చెప్తున్నా స్టూడెంట్స్ని. ఏ టెక్నాలజీ అయినా పర్లేదు, మీరు డిసైడ్ అవ్వండి, ఎంటర్ అవ్వండి, లేట్ చేయొద్దు. ఓకే, ఫైన్. యా. మరి మీరు ఇంతకాలం ట్రైనింగ్ ఇస్తూ ఉన్నారు స్టూడెంట్స్కి. మీకు బాగా ఇది కాంప్లెక్స్ ఛాలెంజెస్ స్టూడెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో అని అనిపించిన ఏదైనా ఒక ఇన్సిడెంట్ ఉందా? కాంప్లెక్స్ ఇష్యూస్ అని అంటే టెక్నికల్ గానా వాళ్ళ అంటే లేదంటే? ఆ ప్రిపరేషన్ పరంగా కానీ, ఎందుకు కోర్స్ నేర్చుకొని కూడా వాళ్ళు ఇంకా ఆ, త్వరగా గెట్ ఇన్ కాలేకపోతున్నారు? ఏంటి ఇష్యూస్, ఎలాంటి ఛాలెంజ్ ఫేస్ చేస్తున్నారు? ఓకే, కొంతమంది నేను అబ్జర్వ్ చేసింది టెక్నికల్గా చాలా బాగా స్ట్రాంగ్గా ఉన్నారు సార్. ఏది ఏదైనా అడిగితే తెలుగులో చెప్పగలుగుతున్నారు వాళ్ళు. ఓకే. ఇంగ్లీష్లో కూడా స్లోగా చెప్పగలుగుతున్నారు. వాళ్ళు దాన్ని ఆపోజిట్ పర్సన్ ఏం చేస్తాడనంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి నెల్లూరుకి ఎలా వెళ్ళాలి అని అడగడు. ఉమ్. వాళ్ళు ఏమని అడుగుతాడంటే, ఆ తిరుపతి ఎక్కడో ఉందంట కదా, ఆ తిరుపతి నుంచి ఇంకో దగ్గర మధ్యలో ఇట్లా చిత్తూరు తగులుతుందంట కదా, ఆ చిత్తూరు తర్వాత ఏదో ఇంకో ఊరు ఉందంట కదా, ఆ ఊరి పేరు చెప్పు అని అంటాడు. ఇండైరెక్ట్ గా. ఇండైరెక్ట్గా అడిగేస్తాడు. ఉమ్. దాంతో వీళ్ళు భయపడిపోతున్నారు సార్. ఏది ప్యానల్లో కూర్చుని నిన్న కూడా ఒక 2 days బ్యాక్ ఒక అతను అన్న, నేను ఒక 3 interviews అటెండ్ అయ్యాను, వాళ్ళు కొంచెం హై లెవెల్ అడుగుతున్నారన్న, కొంచెం టెన్షన్గా ఉంది, ఏం చేయాలని. ఇదే ఉమ్. ప్రాబ్లం నేను ప్రతి స్టూడెంట్ దగ్గర అబ్జర్వ్ చేసేది. నేను ప్రతి స్టూడెంట్ చెప్పేది ఏంటంటే 10 interviews కాదు, 1 interview పోయినా పర్లేదు. ఆ ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో మీరు చేసిన మిస్టేక్స్ నోట్ చేసుకొని ఉమ్. నెక్స్ట్ ఇంటర్వ్యూకి రిపీట్ కానియకుండా మల్టిపుల్ టైమ్స్ ప్రాక్టీస్ చేసి మళ్ళీ అటెంప్ట్ చేయండి, పోయినా పర్లేదు. ఓకే. కానీ చేసినటువంటి మిస్టేక్ కానీ నువ్వు రిపీట్ చేసావనుకో, యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ద ఐటీ. ఓకే. మిస్టేక్ రిపీట్ కాకూడదు, ఇంటర్వ్యూస్ పోయినా పర్లేదు. ఇంకొకటి ఏంటంటే కాన్ఫిడెంట్గా చెప్పాలి సార్. అవును. నీకు ప్యానల్లో అర్థం కాలేదంటే స్టూడెంట్స్ నేను ఫేస్ చేసి మన స్టూడెంట్స్ ఫేస్ చేసేటివి, నీకు ప్యానల్లో వాళ్ళకి అర్థం కాలేదంటే ఎలాబరేట్ మోర్ అని అడగండి. ఓకే. వాళ్ళు అప్పుడు చెప్తారు, ఓ నెల్లూరు ఉంది కదా, నెల్లూరు నుంచి బెంగళూరుకి ఎన్ని కిలోమీటర్లు అప్పుడు అడుగుతాడు. ఉమ్. ఓ ఇది మనకు తెలుసు కదా అని అప్పుడు టక్కని చెప్పొచ్చు. ఓకే. వాళ్ళు ఏంటంటే కన్ఫ్యూజ్ చేసేటువంటి క్వశ్చన్సే అడుగుతారు సార్. ఇప్పుడు క్యూబర్నెటీస్లో జనరల్గా డాకర్లో ఇమేజ్ పుల్ బ్యాక్ ఆఫ్ ఎర్రర్ ఎందుకు వస్తుంది అని అడగాడు డైరెక్ట్. ఉమ్. ఏందేందో స్టోరీ బిల్డ్ చేశాను, నేను ఒక అప్లికేషన్ డిప్లాయ్ చేయబోయాను, ఆ డిప్లాయ్ చేయబోతా ఉంటే నాకు అప్లికేషన్ అప్ కాలేదు, నాకు ఇటువంటి టైప్ ఆఫ్ ఇష్యూస్ వస్తాయి, ఏం ఇష్యూస్ వస్తాయి, ఎలా చెప్పు ఇలా చెప్పు అని అడుగుతాడు. అవును. కన్ఫ్యూజ్ చేసేస్తాడు. ఇటువంటి ఇష్యూస్ నేను స్టూడెంట్ దగ్గర అబ్జర్వ్ చేశాను సార్. అందుకని రిపీటెడ్గా మిస్టేక్స్ చేయొద్దు. ఓకే, షూర్. ఓకే. మరి మీరు న్యూ బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ చేయబోతున్నారు? ఏ టైమింగ్స్ ఏంటి? మరి డెమో సెషన్స్ ఎన్ని రోజులు అటెండ్ అవ్వచ్చు? ఎస్ సార్, ఈ సండే మనం 10:30 AM డెమో ఉంటుంది. ఓకే. ఓకే, October 26th. KKDevOps.comలో అన్ని డీటెయిల్స్ ఉంటాయి.
ఓకే. లేదనుకుంటే నన్ను డైరెక్ట్గా రీచ్ అయిన నేను డీటెయిల్స్ ఇస్తాను. 1 వీక్ కంప్లీట్ ఫ్రీ సెషన్స్ అటెండ్ అవ్వచ్చు. ఓకే. దాని తర్వాతే డిసైడ్ అవ్వచ్చు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, మా ఓల్డ్ స్టూడెంట్స్ ఎవరన్నా ఉంటే ఎంక్వైరీ చేసుకొని అడగండి. ఎంత డెప్త్, బేసిక్స్ నుంచి కవర్ చేస్తున్నాడా, హై లెవెల్లో కవర్ చేస్తున్నాడా, బేసిక్స్ నుంచి డెప్త్ వెళ్తున్నాడా, వాళ్ళ ఫీడ్బ్యాక్ కావాలన్నా తీసుకోమనండి. ఎందుకంటే మార్కెట్లో ఎంతోమంది స్టూడెంట్స్ ఉంటారు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే మా దగ్గర సపరేట్ జాబ్ పోర్టల్ సార్, ఓ. డెడికేటెడ్ జాబ్ పోర్టల్ వాళ్ళకి. ఓకే. అలానే రిజ్యూమ్ బిల్డింగ్, మాక్ ఇంటర్వ్యూస్, నౌకరీ ప్రొఫైల్ క్రియేషన్, లింక్డ్ ఇన్ ప్రొఫైల్ క్రియేషన్, ఇవన్నీ అడిషనల్గా వాళ్ళకి బెనిఫిట్స్ ఉంటాయి. నెంబర్ ఆఫ్ టూల్స్ కేకేడెవాప్స్.కామ్లో కంప్లీట్ సిలబస్ ఉంటుంది. టోటల్ 5 మంత్స్ సార్. మనం 3 మంత్స్ 4 మంత్స్ చేసుకుంటే ఇంకో బ్యాచ్ చేసుకోవచ్చు. ఓ. మేము 5 మంత్స్ కండక్ట్ చేయడానికి రీజన్ ఏంటంటే సిలబస్ డెప్త్ చెప్పాలని. అది వాళ్ళు మళ్ళీ ఇంకొక దగ్గరికి వెళ్ళి సోర్స్ సెర్చ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సిలబస్ ప్రాక్టికల్ మొత్తం ఓరియంటెడ్గా. 5 మంత్స్, 1 వీక్ ఫ్రీ సెషన్స్ అటెండ్ అవ్వచ్చు. దాని తర్వాతే వాళ్ళు డిసైడ్ అవ్వచ్చు. ఓకే, సూపర్. ఎస్ సార్. థ్యాంక్ యూ ప్రశాంత్, చాలా మంచి విషయాలు. అండ్ మీరు కూడా డెవాప్స్ ట్రైనర్గా ఇంకా మంచి గ్రో చూపించాలి. అండ్ చాలామంది ఎవరైతే జాబ్ కోసం సెర్చ్ చేస్తుంటారో వాళ్ళందరికీ ఒక మంచి జాబ్ సెక్యూరిటీ ఇచ్చే విధంగా ఈ డెవాప్స్ ట్రైనింగ్ ఇస్తున్నారు. అండ్ రెడీమేడ్ జాబ్ పర్సన్ని మీరు ప్రిపేర్ చేస్తున్నారు. అది చాలా రియల్లీ చాలా హార్డ్ అనమాట అది. ఎందుకంటే ఈ మధ్యకాలం నేను చాలామంది ట్రైనర్స్ని గమనిస్తూ ఉంటాను. ఒక 2 మంత్స్ 3 మంత్స్ చెప్పేసరికి బ్యాచ్ అయిపోయిందంటారు, చేతులు దులిపేసుకుంటున్నారు. బట్ మీరు ఇన్ని ఫీచర్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు, చాలా కమిట్మెంట్ హార్డ్ వర్క్ అయితే మీలో కనిపిస్తుంది. సో ఇంకా మీరు ఏదైతే చెప్పారో నెక్స్ట్ ప్లానింగ్ ఇలాగా ఒక స్టార్టప్ కంపెనీస్ ఇలా కూడా స్టార్ట్ చేద్దాము, చాలా మందికి ఒక దారి చూపిద్దాము, జాబ్స్ ఇప్పిద్దాం అనుకుంటున్నారు. రియల్లీ గుడ్ ఇనిషియేటివ్. ఓకే, దానికి ఇంకా మీరు మంచిగా ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళండి. అదే సార్, ఇప్పుడు ఆ కంపెనీది కూడా నా దగ్గర జాయిన్ అయిన స్టూడెంట్స్ మాలాగే పైకి రావాలి. ఎస్. ఏది ఇప్పుడు నా దగ్గర ఒక ఎంప్లాయీగా జాయిన్ అవుతారు అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర పని ఇప్పుడు చాలా మంది టీం ఉన్నారు మా దగ్గర. ఇప్పుడు నేను ఫ్రంట్ ఎండ్లో కనబడతాను, నా వెనకాల టీం ఉంటుంది అనమాట. కాకపోతే వీళ్ళందరినీ నేను ఒక స్ట్రక్చర్డ్గా ఆఫ్లైన్ ఒక స్టార్టప్ కంపెనీ స్టార్ట్ చేసి మేము అక్కడి నుంచి ఆపరేషన్స్ రన్ చేయాలనేది నా ప్లాన్. ఇప్పుడు ఏముంది సార్, నేను ఆన్లైన్లో ప్రైవేట్ లిమిటెడ్ రిజిస్టర్ అయితే ఒక 20,000తో మొత్తం అయిపోతుంది. నేను అలా అనౌన్స్ చేయడం నాకు ఇష్టం లేక నేను ఒక ఫిజికల్ లొకేషన్ కోసం సెర్చ్ చేస్తున్నా బెంగళూరులో. షూర్. నాకు అది సెటప్ అయితే వీ విల్ ట్రై టు స్టార్ట్ సపరేట్ ఆఫీస్. వాళ్ళని, మన దగ్గర జాయిన్ అయినటువంటి వాళ్ళని, వాళ్ళ ఎక్స్పీరియన్స్ నేను తీసుకుని నా ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ఇచ్చి ఒక ఫ్యామిలీ లాగా గ్రో అవ్వాలి సార్. ఎందుకంటే నాకు బెనిఫిట్ ఉండాలి, వాళ్ళకి బెనిఫిట్ ఉండాలి అనమాట. దీన్ని బట్టి చూస్తే అల్టిమేట్గా ఏంటంటే మీ సైడ్ నుంచి మీరు 100% ఎఫర్ట్స్ ఇస్తున్నారు. ఇంకా వాళ్ళు కూడా ఏవైతే మ్యూచువల్గా ఎఫర్ట్స్ అండ్ కమిట్మెంట్ కానీ ఇస్తే 100% వాళ్ళు జాబ్ ఇమీడియట్గా, అంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్, అంటే కోర్స్ కంప్లీట్ అయిన వెంటనే జాబ్ వచ్చే అవకాశాలు ఉంటాయి. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రశాంత్. సో మంచి థ్యాంక్ యూ సార్. ఇన్ఫర్మేషన్, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అన్ని చెప్పారు. సో థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ మనం వెరీ మచ్. ఓకే. ఇంకొక మంచి గుడ్ న్యూస్తో మళ్ళీ ఇంకొక పాడ్కాస్ట్తో మళ్ళీ కలుద్దాం. ఓకే. షూర్ సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.